మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. మన బాడీలో ఉండేటువంటి మూలాధార నుంచి సహస్రారం వరకు గనక మన బాడీలో ఉండేటువంటి చక్రాస్ని యాక్టివేట్ చేస్తే మనకి మనీ పరంగా, వెల్త్ పరంగా ఏ విధంగా మనల్ని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు అనేది మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్లో మాట్లాడుకుందాము. అండ్ జనరల్గా చాలామందికి ఉంటుంది, అంటే బ్లాక్ అయినటువంటి మనీ మన దగ్గరికి ఎందుకు రావట్లేదు, లేదంటే వేరే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ పడినా కూడా కొన్నిసార్లు లేదు మన దగ్గర నుంచి మాట్లాడేటువంటి అంటే విశుద్ధ చక్రం నుంచి వచ్చేటువంటి ప్రతి మాటకి కూడా ఒక నెగిటివ్ ఫ్లో కనుకుంటే డెఫినెట్గా రాదని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇవి ఏ విధంగా యాక్టివేట్ అవుతాయి, ఏ విధంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అండ్ మనం ఎలా యాక్టివేట్ చేసుకుంటే మనం దేన్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ మనీ విషయంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం శ్రవణ్ గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, జనరల్గా చక్రాస్ యాక్టివేషన్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎస్, అండ్ ఇట్ కమ్స్ టు మనీ పాయింట్, ఏ విధంగా ఉంటే మన థాట్ కానివ్వండి, బిలీఫ్ సిస్టమ్ కానివ్వండి, అలా అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు? అసలు డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అంటే మనం బడ్జెటింగ్ చేసుకోవచ్చు, ఒక వర్క్ ఎక్కువ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, ఇన్వెస్టింగ్ చేయొచ్చు, బయట చాలా రకాలుగా మనం డబ్బు సంపాదించవచ్చు. అయితే మనం డబ్బు సంపాదించలేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. నేను దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. అంటే దాంట్లో కారణం ఏంటి? మన మైండ్ సెట్, మన లిమిటింగ్ బిలీఫ్స్, మన ఫియర్స్, వీటన్నిటి గురించి ఉంటుంది. మనం సెక్యూర్గా ఫీల్ అవ్వకపోవటము, స్టేబుల్గా ఉండలేకపోవటము, క్రియేటివిటీ లేకపోవటం, వీటన్నిటి గురించి నేను ఎప్పుడైతే దీని గురించి రీసెర్చ్ చేశానో నాకు కొన్ని అద్భుతమైన విషయాలు తెలిసాయన్నమాట. అయితే ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే చాలామంది ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కానీ అసలు తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనం ఇండియా పూర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ లానే మనం భావిస్తున్నాం. కానీ స్టాటిస్టిక్స్ చూస్తే అసలు కొన్ని వేల సంవత్సరాలుగా, అంటే అప్ టు 16th century ప్రపంచంలో భారతదేశం రిచెస్ట్ కంట్రీ. సిరి సంపదలు, మన గుడులు అద్భుతమైన సంపదతో కూడుకున్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల అవి పొలిటికల్గా మళ్ళీ మనం మాట్లాడుకుంటే అది కాంట్రవర్షియల్ అవుతుంది. దాన్ని పక్కన పెడితే 16th century, 17th century వరకు భారతదేశం అంటే సంపద దేశం. ఎంతోమంది భారతదేశానికి వచ్చేవాళ్ళు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు, మిలీనియర్ అవ్వడానికి అర్హుడు. మన బ్లడ్లోనే సంపద ఉంది. కానీ మన మైండ్ సెట్ కానీ, మన బద్ధకం కానీ, డిసిప్లిన్ లేకపోవడం కానీ, కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనం వెనకబడిపోయి ఉన్నాం. అయితే మనం వేరే ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయలేం, కానీ మన ఫ్యాక్టర్స్, మనలో ఉన్న దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం అద్భుతమైన రిజల్ట్స్ చూస్తాం. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చక్రాస్ యాక్టివేషన్. సో అసలు చక్రాస్ అంటే ఏంటి? ముందు అసలు ఫస్ట్ మన బాడీలో 72,000 నాడులు ఉంటాయి. నాడులు అంటే మనం ఎలాగైతే ఒక ఎలక్ట్రిసిటీ వైర్స్ ఉంటాయో అలా వైర్స్ అన్నీ ఉంటాయి. అయితే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఏంటి? ఈ వైర్లన్నీ కలిపి ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఎలాగైతే ఉంటుందో అలాగా మన బాడీలో 114 చక్రాలు ఉంటాయి. అంటే ఈ 72,000 నాడులకి కొన్ని కనెక్టింగ్ పాయింట్స్ 114 ఉంటాయి. అందులో ముఖ్యంగా 7 చక్రాలు ఉంటాయి, విచ్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. వీటిని కనుక మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే, ఈ ఎనర్జీని ప్రాపర్గా ఫ్లో చేయించగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ మనం చూస్తాం. సో ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా అండ్ అలాగే ఫినాన్షియల్గా ఈ చక్రాస్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో మనందరికీ తెలుసు అసలు 7 నెంబర్ అనేది చాలా పవర్ఫుల్. సో మనం మాట్లాడుకుంటే 7 కొండలు ఉంటాయి. 7 కొండలు వెంకటేశ్వర స్వామి. తిరుమల వెళ్తే 7 కొండలు ఎక్కాలి. అంటే సింబాలిక్గా ఈ 7 కొండలు విచ్ రిప్రజెంట్స్ ఆర్ 7 చక్రాలు. ఈవెన్ మన పురాణాల్లో కూడా దీని గురించి ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పారు. అండ్ అలాగే గుడి నిర్మాణం చేసేటప్పుడు కూడా మన చక్రాస్ యాక్టివ్ అయ్యేటట్టు మన శిల్పులు వీళ్ళందరూ ఆర్కిటెక్ట్స్ అలా డిజైన్ చేశారు. ఫర్ సపోజ్ ఒక మనిషి పడుకున్నారనుకోండి, అలా ప్రశాంతంగా పడుకుంటే కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాలు భాగం ఒక టెంపుల్ డిజైన్లో చూసుకున్నప్పుడు అలా గోపురం లాగా ఉంటుంది, విచ్ రిప్రజెంట్స్ గోపురం. కొంచెం ముందుకెళ్తే మనిషి పడుకున్నాడు, ఈ ఎక్కడైతే స్పైన్ భాగం స్టార్ట్ అవుతుందో, వెన్నుముక భాగం కింద నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ మూలాధార చక్రం ఉంటుంది. అది టెంపుల్ పరంగా మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ధ్వజస్తంభం లాంటిది. ఒక ధ్వజస్తంభం మనం చూసినప్పుడు అరే ఇక్కడ గుడి ఉంది అనేది మనకు అర్థం అవుతుంటుంది. ఒక టెంపుల్కి ధ్వజస్తంభం అంత ఇంపార్టెంట్. అలాగే మన లైఫ్లో కూడా మూలాధార చక్రం అంత ఇంపార్టెంట్. కొంచెం ముందుకెళ్ళామనుకోండి బలిపీఠం ఉంటుంది. బలిపీఠం విచ్ రిప్రజెంట్ స్వాదిష్టాన చక్రం. ఇంకొంచెం ముందుకెళ్తే నంది ఉంటుంది.
నంది రిప్రజెంట్స్ మణిపూర చక్రం. ఇంకొంచెం ముందుకెళ్ళాం, మహామండపం ఉంటుంది విచ్ రిప్రజెంట్ అనాహత చక్రం, అది మన హార్ట్ దగ్గర ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళాం అంటే ఇలా లోపలికి వెళ్ళబోతున్న సమయంలో ఒక ఎంట్రీ ఉంటుంది, చూస్తే అది ఇక్కడ మహామండపంలో నుంచి ఇలా వెళ్తుంటే తగ్గుతుంది. అలా విచ్ రిప్రజెంట్స్ మన విశుద్ధ చక్రం, ఇక్కడ మన గొంతుకుంటుంది, మనిషికి ఇక్కడ గొంతు దగ్గర ఉంటుంది. ఇంకొంచెం గర్భగుడిలోకి వెళ్తే దేవుడు అక్కడ ఉంటారు. అంటే మన థర్డ్ ఐ చక్రం, సహస్ర చక్రం, క్రౌన్ చక్రం అక్కడ రిప్రజెంట్ అవుతుంది. అంటే మనం గుడికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ ముందుకేసుకెళ్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం, పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తూ ఉంటుంది. ఇది ఇంకొక వ్యూ చూపిస్తానండి నేను, చూడండి. ఇంత అద్భుతంగా మన శిల్పులు, మన ఆర్కిటెక్చర్స్ అలా డిజైన్ చేశారు కొన్ని వేల సంవత్సరాల క్రితం. 1800, 2000, 2500 సంవత్సరాల క్రితమే ఒక మనిషిలో ఏవైతే చక్రాలు ఉంటాయో అని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు టెంపుల్ నిర్మాణం చేసి ఎనర్జీని ఇంక్రీజ్ చేశారు. సో మనం ఎక్కడైతే మనం కొన్నిసార్లు అరే లోగా ఫీల్ అవుతున్నాను, కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వట్లేదు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, ఏదో నాకు పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది, నా ఇంట్యూషన్ సరిగ్గా పనిచేయట్లేదు, విజన్ సరిగ్గా లేదు అని అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే ఈ టెంపుల్స్కి వెళ్తారో ఒక్కొక్క చక్రం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇంకా డీటెయిల్గా ఎంతమంది మహానుభావులు చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇది సినిమా కూడా తీశారు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు కూడా సినిమా తీశారు. దాంట్లో ఆయన చక్రాస్ గురించి ఒక పాట కూడా ఉంటుంది. అంటే చక్రాలు అనేవి ఒక మనిషి ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే దాన్ని ఫినాన్షియల్గా కూడా మనం మార్చుకుంటే, ఇవి ప్రాపర్గా ఫ్లోని కనుక చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎలా సార్ అంటే చెప్పిన సబ్జెక్ట్ అయితే అద్భుతంగా ఉంది. మన దేహమే మన దేవాలయం. డెఫినెట్గా. సో ఆ పాయింట్లో మేబీ పెద్దవాళ్ళు చెప్పింది ఇదేనేమో. ఎందుకు అని అంటే మనలో ఉండేటువంటి, మీరు ఇందాక అన్నారు అంటే స్పిరిచువల్ ఎనర్జీ కానివ్వండి, లేదనంటే ఫిజికల్గాను మెంటల్గాను మనకు ఉండేటువంటి ఏవైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో అవి కరెక్ట్గా రావాలి అని అంటే ఈ చక్రాస్ యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి మనం అది ఫీల్ అవుతూ ఉంటాం. ఈ రోజుకి మీరు చెప్పిన తర్వాత చాలా మందికి అర్థమవుతుంది అది. ఈవెన్ నేను కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది ఎలా అంటే దానికి డబ్బుకి ఏ విధంగా ముడిపడి ఉంటుందంటారు అసలు? ఒక్కొక్క చక్రం గురించి ఒక్కొక్క వీడియో చేస్తా. కానీ ఎప్పుడైతే మన ప్రేక్షకులు, ఆడియన్స్ కామెంట్ బాక్స్లో ప్లీజ్ మెన్షన్ అబౌట్ 7 చక్రాస్ గురించి చేయండి అని కామెంట్ బాక్స్ చేస్తేనే 1000 వస్తేనే నేను చేస్తా. అసలు చక్రాస్కి మనీకి రిలేషన్ ఏంటి అనేది దాని గురించి మనం మాట్లాడుకుంటే, సింపుల్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఉన్నాం, ట్యాప్ తిప్పుతుంటే ఆ ట్యాప్లో నుంచి వాటర్, ట్యాంక్లో నుంచి అలా వాటర్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒకసారి ఈ ట్యాప్లో ఏదైనా రాయి ఇరుక్కుపోయింది అనుకోండి, లేదు ఏదైనా సిమెంట్ గడ్డగాని ఇరుక్కుపోయింది అనుకోండి, ఏమవుతుంది? ప్రాపర్గా వాటర్ రాదు, ఫ్లో అవ్వదు. ఇంత ధారాళంగా వచ్చేది చిన్నగా బొట్టుగా లేకపోతే పల్చగా సన్నటి దారి వస్తూ ఉంటుంది. సిమిలర్లీ యూనివర్స్ నుంచి కావచ్చు, దేవుడి దగ్గర నుంచి కావచ్చు, మనకి అనంతమైన సంపదను రాబట్టుకోవాలి అంటే ఆ యూనివర్స్ నుంచి ఈ పైప్ ఏవైతే ఉన్నాయో, ఈ పైపు మన బాడీ లాంటిది, ఈ స్పైన్ లాంటిది. ఈ చక్రాస్ కనుక ప్రాపర్గా ఎలైన్ లేకపోయినా, ఎనర్జీ కనుక ఫ్లో అవ్వకపోయినా మనం డబ్బుని ఆకర్షించలేం, డబ్బు రాబట్టుకోలేం, ఒకవేళ వచ్చినా నిలబెట్టుకోలేం. సో ఎలాగైతే సింపుల్ ఎగ్జాంపుల్, వాటర్ ఎలాగైతే ప్రాపర్గా ఫ్లో అవ్వాలో మన బాడీలో చక్రాస్ అనేది ప్రాపర్గా ఎలైన్ అయ్యి ఎనర్జీ కనుక ప్రాపర్గా ఫ్లో అవుతేనే మనం డబ్బుని సంపాదించగలుగుతాం, డబ్బుని నిలబెట్టుకోగలుగుతాం. సో ఆ విధంగా ఉంటుంది. ఎస్, డెఫినెట్గా. అందుకనే నేను చెప్పేది ఒక్కొక్క చక్రం గురించి ఒక్కొక్క వీడియో నేను చేస్తాను, ఎప్పుడైతే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారు. ఈగర్లీ వెయిటింగ్ అనమాట నేను. ఎందుకు అని అంటే ఒక్కొక్క చక్రం గురించి తెలుసుకునేటప్పుడు మనలో ఉండేటువంటి అంటే ఫిజికల్, మెంటల్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెఫినెట్గా మనం యాక్టివేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చక్రాస్ యాక్టివేషన్ గురించి తెలుసుకోవాల్సిందే. టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు కొంత ప్రశాంతత వస్తుంది అని అంటే ఏదో అనుకుంటాం, కానీ ఈ చక్రాస్ యాక్టివేట్ అవ్వటం వల్ల ఒక్కొక్కటి అవ్వటం వల్ల మనం ఫీల్ అవుతూ ఉండటం వల్ల ఆ విధంగా అవుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక 1000 కామెంట్స్ తోటి ముందుకు వెళ్తే డెఫినెట్గా చేస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు శ్రవణ్ గారు. మీరైనా సరే కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా ప్లీజ్ మెన్షన్ 7 చక్రాస్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. సో ఫైనల్లీ సార్, మీకు క్లాసెస్ అంటే మీ దగ్గర క్లాస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవాలంటారు? సో నాగరాజ్ గారు, మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో చక్రాస్ గురించి మనం మాట్లాడతాం, టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాం, మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాము, మైండ్ సెట్, స్కిల్ సెట్, డిఫరెంట్ టాపిక్స్ మీద 10 రోజుల పాటు ఉంటుంది మైండ్ఫుల్ మిలినియర్. సో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటారో ఈ ఒక్క
ఒక్క 10 డేస్ కనుక ప్రాపర్గా టైంకి అటెండ్ అవుతే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ అప్పులను కూడా క్లియర్ చేసుకోవడానికి ₹1,00,00,000 అప్పున్న ఎలా తీర్చుకోవాలి, ఈజీగా ఒక స్ట్రాటజిక్గా ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం 10 డేస్ మాట్లాడుకుంటాం అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.